स्तनविहे विद्महे నేను కూడా దాంట్లో 23 రోజులు పాల్గొనడం జరిగింది. ఒక మెడల్ కూడా తీసుకున్నానండి, కార్గిల్ మెడల్. అంటే దేశ సేవ కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు అది జరిగిన భావాలు లేదనుకోండి, కానీ ఆ సమాజం వేరు, ఈ సమాజం వేరు. ఎప్పుడు అంటుంటారు, ఇక్కడ పిల్లలు చూస్తుంటే ఆనందం కలిగింది. ఎందుకంటే మొక్క వంగంటే మానవ వంగని అని ఒక సామెత చిన్నప్పుడు వినేవాడు. చాలామందికి ఈరోజు సమస్య జరుగుతున్నది ఏంటంటే, మా పిల్లలు మా మాట వినట్లేదు అనే విషయం ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత చాలామంది పెద్దలు చెప్పేమాట. ఎందుకంటే అండి, ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, విత్తనాన్ని బట్టే కాయ ఉంటుంది, కానీ అక్కడంటే చిన్నప్పటి నుంచి పెంచిన వాతావరణం కూడా ఒక తేడా ఉంటుందేమో అనిపిస్తాం. పూర్వం రోజుల్లో ఇందాక మేడం గారు చెప్పారు నీతి కథల గురించి చెప్పినప్పుడు, మా చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు మాకు ఒక మోరల్స్ క్లాసెస్ అనే క్లాసెస్ ఉన్నాయి. చాలామందికి తెలిసి ఉండొచ్చు ఆ విషయం. కానీ ఈ రోజున అసలు పిల్లలకి నీతి కథలు అనే విషయం అసలు కాన్సెప్టే లేదా. నీతి అంటే నీతిగా ఉన్నవాడు ఒక అమాయకుడు అనే భావంతో ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన ఏంటంటే, మొట్టమొదటిగానే ఈరోజు ఇలాంటి వాతావరణం నేను కూడా ఎప్పుడు ఈ మధ్యన చూడలేదండి. చాలా చక్కగా ఆనందంగా ఎందుకు కలిగిందంటే, పిల్లలు ఒక మంచి మోటివేషనల్గా సార్లు ఇక్కడి నుంచి వచ్చి నిజంగా ఆ మండు టెంట్లో ఇంట్లోంచి బయటకు రావడానికే మనం చాలా ఆలోచించిన టైంలో అంత దూరం నుంచి సార్ వచ్చి ఇక్కడ నేర్పారు అంటే ఆ డెడికేషన్ అనేది నాకు అర్థమవుతుందండి. ఇందాక ఎవరో డిసిప్లిన్ అనే ఒక పదం వాడారు. నిజంగా చెప్పాలంటే డిసిప్లిన్ అనేది లైఫ్లో ఎదగడానికి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. దురదృష్టం ఏంటంటే, మనకి ఈరోజు చాలామందిలో ఆ క్రమశిక్షణ అనేది అంటే ఏదో ఒక డిసిప్లిన్ అనగానే ఒక శిక్ష అనే భావంతో ఉన్నారు తప్ప, క్రమశిక్షణ అనే విషయంలో లైఫ్లో ఎప్పుడో మనం చూడండి, టేక్ చెట్టు ఉందనుకోండి, టేక్ మొక్క వేసిన తర్వాత దాన్ని మనం నిలువుగానే పెరగనిస్తామండి. దాని కొమ్మలు ఏమన్నా చిన్న చిన్న కొమ్మలు ఉంటే సైడ్ ట్రిమ్మింగ్ చేస్తాం. ఎందుకని? ఆ చెట్టు కేవలం దానికి కటింగ్ రావాలి అంటే ఖచ్చితంగా నిలువుగా ఎదగాలి. అట్లానే మనం చిన్నప్పుడు మన పిల్లలు కూడా ఎవరైతే ఎదుగుదల కోసం తల్లిదండ్రులు ఈరోజు చేసిన పని ఏంటంటే, ఎప్పుడు కూడా ఒకటేనండి. నాకు అంటే చిన్న విషయం నేను కూడా చెప్పదలుచుకుంది. ఇక్కడ బహుశా ఈ ఊళ్ళో ఉండకపోవచ్చేమో, కానీ రీసెంట్గా నేను ఒక స్టోరీ విన్నాను. ఏంటంటే, మనకి సర్కస్లో ఒకప్పుడు పులులు, సింహాలు అన్నీ ఉండేవాడి. ఆ జంతువులతో ఆడించేవారు, అది మనం చూసి ఎంజాయ్ చేసేవాడు. తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది ఏంటంటే, ఎక్కడ కూడా జంతువు హింస ఉండకూడదు కాబట్టి జంతువులు వాడకూడదు, సర్కస్లో మనం ఆడించకూడదు అని ఒక రూల్ పెట్టడం వల్ల చాలా సింహాలని, పులుల్ని, క్రూర జంతువులన్నింటినీ కూడా అడవిలో వదిలేయడం జరిగిందండి. కానీ వదిలేసే ముందు ఏం చేశారంటే, వాటిలన్నిటికీ కూడా సెన్సర్స్ బిగించారు మెడలో బిగించిన తర్వాత వదిలేసిన ఒక 15-20 రోజుల తర్వాత ఎలా ఉన్నాయని చెప్పి సెన్సార్ తోటి వాళ్ళు చెక్ చేయడానికి వెళ్తే అందులో కొన్ని సింహాలు, పులులు చచ్చిపోయి ఉన్నాయి. ఎందుకని అబ్జర్వ్ చేస్తే, వీటికి మన సర్కస్లో ఉన్నప్పుడు, బోన్లో ఉన్నప్పుడు వాటికి తిండి పట్టుకెళ్ళి ఇచ్చేవారు. వాటికి వేటాడడం అనేది తెలియదు పాపం. కేవలం తినటం తెలుసు, కానీ వాటికి వేటాడడం చేత రాదు. ఎప్పుడైతే వాటిని అడవిలో అలా వదిలేశారో, సహజ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మర్చిపోవడం, కోల్పోవడం వల్ల వాటిని వేట కుక్కలు చంపేసినాయండి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లల్ని ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి ఏదో ప్రేమగా పెంచడం తప్ప నేను అన్న, కానీ బాధ్యతతో కూడిన విషయాలు మాట్లాడుతూ, నేర్పుతూ, చిన్నప్పుడు ఒక్కోసారి మీకేం తెలియదులే అని పక్కన అనుకుంటున్నాం. కానీ చూడండి, పాప ఈ రోజున 2వ తరగతి చదువుతున్న పాప ఒక్క వారం రోజుల్లోనే అంత చక్కగా నేర్చుకున్నది అంటే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, భగవంతుడు అందరినీ కూడా ఒకటి అనుకుంటానండి, వీడు పేదోడిగా పుట్టాలి, వీడు రిచ్గా మన డబ్బున్నవాడిగా పుట్టాలి, వీడు విద్యావంతుడు అవ్వాలి, వీడు అనామకుడు అవ్వాలని చెప్పి భగవంతుడు సృష్టించడండి. పుట్టించడం మనం అనుకుంటామని మన బిడ్డ బాగోకూడదని ఎవరినో కోరుకోం కదా. మరి అంటే భగవంతుడు ఎందుకు కోరుకుంటాడు మనం అలాగా? కానీ మనం కిందకు వచ్చిన తర్వాత మన సొసైటీ, మన వాతావరణమే దాన్ని నాశనం చేసేస్తుందండి. ఎప్పుడు కూడా మీరు పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. మనం ఎప్పుడు కూడా పిల్లలు ఏదైతే జీవితంలో ఎదగాలనుకుంటాం, ఎప్పుడు కూడా మనం, ఎందుకంటే ఇంట్లో చెప్తారు రిచ్ పీపుల్తో రిచ్ అవ్వాలి నేను అనుకున్నాను అనుకోండి, నేను ఎటువంటి వాళ్ళతో కూర్చోవాలి, రిచ్ పీపుల్తో కూర్చోవాలి. లేదనుకుంటే పాప రావాలనుకుంటే చిరు పనులు కట్టుకుని ఎక్కడో గడ్ల మీద కూర్చొని కౌలు చెప్పేవాళ్ళతో కూర్చుంటే పెద్ద విషయం నేనేం చేయక్కర్లేదు. కాబట్టి పవర్ ఆఫ్ అసోసియేషన్. కాబట్టి పిల్లలకైనా ఒక మంచి వాతావరణం కనుక మనం పెంచగలిగితే వీళ్ళ భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తారని డౌట్ ఏం లేదండి.
ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.